నువ్వు నేను మంచి స్నేహితులము, కాని ఈ ప్రజలు మన స్నేహాన్ని చూసి ఓర్చుకోలేరు. ఓరే తెలివి తక్కువ దద్దమ్మా, ఎవరైనా గాడిద మీద సవారీ చేస్తారు? ఏంటిరా నా ఇష్టం. నువ్వేంటి గాడిద నడుచుకుని తీసుకెళ్తున్నావు? గాడిద బరువులు మోసేకే కదా ఉండేది. సరే సరే, వీళ్లతో ఏం కాని గాడిద మీద ఎక్కి స్వారీ చేద్దాం. చీచీ, వీడే ఒక గాడిదలాగా ఉన్నాడు. పాపం ఆ గాడిద మీద ఎక్కి స్వారీ చేస్తున్నాడు, బుద్ధిలేని గాడిద. సరే, నీ మీద స్వారీ చేస్తుంటే తిట్టుకుంటున్నారు, నిన్ను నడిపించకుండా నేను మోస్తా. ఏంటి ఇలా చేస్తున్నావు? అబ్బా ఆశగా ఉంది. ఇప్పుడు ఫిర్యాదులుండవు. ఒరే, వీడెవడో తిక్కోడ్లాగా ఉన్నాడు. గాడిద ఎక్కడైనా మనుషుల్ని మోయడం చూసాం కానీ మనిషి గాడిదను మోయడం ఇదే మొదటిసారి. చూడు ఎంత బరువుగా ఉందో. అవును, గాడిద కూడా నవ్వుతోంది. ఒరే, మనం ఎలా ఉండాలన్నా ప్రజలు ఓర్చుకోరు. ఒక్కొక్కరు ఒక్కొక్క మనస్తత్వం, వాళ్ళలాగే బతకాలంటారు. కాబట్టి అవేం పట్టించుకోకుండా మనకు మనలాగే బతుకుదాం. ఓకేనా? పద నడుద్దాం.